ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 41 డివిజన్లో జనశక్తి నగర్లో సోదరుడు మహమ్మద్ రఫీ నేతృత్వంలో దాదాపు 100 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సంవత్సరం ఉన్నర కాలంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు కార్యకర్తల పట్ల చూపించే ఆదరణ అయితే ఏమి, అభిమానం అయితే ఏమి ఇవన్నీ చూసి సోదరుడు మహమ్మద్ రఫీ ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగింది. గత నెల రోజుల నుంచి అడుగుతున్నాడు, అన్న లోకేష్ గారు మా ముస్లిం మైనార్టీల పట్ల చాలా ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సౌదీలో మన ముస్లిం సోదరుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక వాట్సాప్ వీడియో చూస్తే మొత్తం సోషల్ మీడియాలో పెడితే దాన్ని మా దృష్టి తీసుకొస్తే నేను లోకేష్ గారికి దృష్టి తీసుకెళ్తే లోకేష్ గారు అక్కడ ఉండే ఎంబసీతో మాట్లాడి, అంటే ఆయన రేపు పొద్దున మళ్ళా దుబాయ్కి పోయినా ఇబ్బందులు లేకోకుండా ఉండడానికి దాదాపు ఒక 20 రోజులు వాళ్ళ ఎంబసీతో మాట్లాడి 2 రోజుల కింద అనంతపురానికి తీసుకొని రావడం జరిగింది. అంటే ముస్లిం మైనారిటీల పట్ల మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. గతంలో మీరు చూశారు, గత 5 ఏళ్లలో కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు, మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కేవలం నాయకుల పార్టీ మాత్రమే, అది కార్యకర్తల పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. దానికి ఒక ఎగ్జాంపులే, 1 కోటి సభ్యత్వాలకు పైగా మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఎన్నడూ లేనట్టు విధంగా 1 కోటి సభ్యత్వాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు సభ్యత్వాలు చేయడం జరిగింది. చేయడమే కాకోకుండా కేవలం 100 రూపాయలు సభ్యత్వం కడితే ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఇంకోటి ఇదైపోతే 5 లక్షల రూపాయలు ఈరోజు మనకి వచ్చే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, అలాగే నిరుద్యోగ యువతకి టీచర్సు డిఐసి ఓపెన్ చేసి 16,347 ఉద్యోగాలు కేవలం సంవత్సరం కాలంలోనే నియమించి ఈరోజు టీచర్లను కానీ నియమించి ఈరోజు ఈ నెల ఫస్ట్ శాలరీ టీచర్స్ తీసుకునే పరిస్థితి. నిన్ననే ఫస్ట్ శాలరీ వచ్చిందని చెప్పేసి స్టేట్లో ఉండే 16,347 టీచర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే తల్లికి వందనం గతంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళో తెలీదు, కేవలం ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో తల్లికి వందనం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. అది కానీ స్కూల్ ఓపెన్ అయిన రోజే, అంటే ఫీజులకి ఇబ్బంది లేకోకుండా, అంటే స్కూల్స్ బుక్కులు కానీ ఇవన్నీ తీసుకోవడానికి కానీ, డ్రెస్సులు తీసుకోవడానికి కానీ ఇవన్నీ ఇబ్బంది లేకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే తల్లికి వందనం కానీ పడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకోకుండా దీపం పథకం, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం అయితేమి, ఇవన్నీ గతంలో 2014లో 19లో ఏవైతే మనం చేశామో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పేర్లు మార్చడం అయితే ఏమి, తర్వాత అన్న క్యాంటీన్లు అన్నీ మూపించడం అయితే ఇవన్నీ చేశారు. కానీ మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో మనం ఏవైతే చేసామో అవన్నీ పథకాలు మళ్ళీ రీఓపెన్ చేయించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా చేశారు. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతూ ఉంది. దానిలో భాగంగా ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు పైగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయితేమి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అయితేమి, ఐటీ అయితేమి ఈరోజు ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన ఘనత కానీ మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. నిన్న గూగుల్ తీసుకొచ్చారు. దాదాపు $100 మిలియన్, అంటే 87,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో తీసుకొచ్చి ప్రపంచం మొత్తం
విశాఖపట్నం వైపు తిరిగే విధంగా ఈరోజు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకైతే అందరినీ వాటర్ తీసుకొని రావడం అయితే ఏమి, అలాగే డ్రిప్ ఇరిగేషన్లో రైతులకు మేలు చేసే విధంగా దాదాపు 1,00,000 ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇవే కాకుండా గతంలో మీరు చూసారు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి అనంతపురం నిరుద్యోగ యువతకి దాదాపు 35,000 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. ఇవే కాకుండా ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వీటికి అన్నింటికీ అనంతపురం జిల్లాలో నిరుద్యోగ యువత రూపుమాపుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి పథకాలు రైతులకు మేలు చేకూర్చే విధంగా, అలాగే నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చే విధంగా తీసుకొస్తా ఉన్నారు. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గం వస్తే గత 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ ఉంది. ఈరోజు డంపింగ్ యార్డ్ కానీ మొత్తం క్లీన్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా రోడ్లు, డ్రైనేజీలు గత 5 ఏళ్ళలో లెక్కలే కానీ చేయలేదు. ఏమంటే మేయర్ మాట్లాడుతున్నాడు వాళ్ళ అంకుల్ కోసం. అంకుల్ ఏం చెప్తే అది మాట్లాడతాడు, ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. అంకుల్ అబ్బాయి వెళ్ళి నువ్వు మాట్లాడంటే అంకుల్ సరే అంకుల్ అని చెప్పేసి వచ్చి మాట్లాడి టీవీల ముందు ఈరోజు నేను అమూల్ బేబీ మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న దాదాపు 450 ఎకరాలు మీ అంకుల్ సంపాదించుకున్నాడయా అంటే, లేదు నాకు తెలిసి 86 ఎకరాలే ఉండేదని. తీపిచ్చమంటావా? ఎక్కడెక్కడ సర్వే నెంబర్ అన్ని తీపిచ్చమంటావా? ఆ టైం కానీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చింది. గతంలో మీరు దౌర్జన్యంగా మా తెలుగుదేశం నాయకుల్ని నామినేషన్ లేకోకుండా ఇబ్బంది పెట్టి గతంలో 50 డివిజన్లు 4 పంచాయతీలు తీసుకున్నారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు అభివృద్ధి చేసేది చూసి, మీ నాయకుల మాదిరి దౌర్జన్యాలు చేయలేము మేము. మా నాయకుడు అభివృద్ధి చేసేది చూసి ఈరోజు ప్రజలను పట్టం కట్టే రోజులు వచ్చాయి. నేను వచ్చినప్పటి నుంచి చెప్పాను, ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తానని మా ముఖ్యమంత్రి వర్యులకి. అలాగే గిఫ్ట్గా ఇచ్చాను. 2 ఎంపీ సీట్లు, 14 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తానని చెప్పాను. 14 గెలిచాము, 2 ఎంపీ సీట్లు కానీ గెలిచాము. ఈరోజు ఖచ్చితంగా 50కి 50 డివిజన్లు గెలుస్తాం. 4 పంచాయతీలు. దేనికంటే 16 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి చూశారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం పెడితే స్వచ్ఛందంగా 3 లక్షలకు పైగా అనంతపూర్లో తరలి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక డెవలప్మెంట్స్ చూసి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశంలో చేరడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అనంతపూర్లో ముస్లిం మైనార్టీ సోదరులకి సీఎంఆర్ఎఫ్ ఎన్నడూ లేనటువంటి విధంగా గత 30-35 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి విధంగా సీఎంఆర్ఎఫ్ ఈరోజు ముస్లిం సోదరులకి సగం పైగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెప్పించి జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పక్షపాతులు. తెలుగుదేశం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతి కాబట్టి ఖచ్చితంగా ఏ ఫైల్ పెట్టినా ఒక ఫైల్ కానీ ఇంతవరకు రిజెక్ట్ కాకుండా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా అనంతపురాన్ని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా నిలబెట్టాలని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము దాని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంకొకసారి సోదరుడికి రఫీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రఫీ మాదిరిగా చాలామంది అనంతపూర్లో ముస్లిం మైనార్టీ సోదరులు త్వరలో పార్టీలు చేరబోతున్నారు. ఖచ్చితంగా అనంతపురాన్ని తెలుగుదేశం కంచుకోటుగా ఏదైతే ఉందో దాన్ని గతంలో ఎట్లయితే మేము ఉన్నామో ఇప్పుడు 14 సీట్లు ఎట్లయితే గెలిచామో అలాగే 50కి 50 డివిజన్లు అలాగే 4 పంచాయతీలు కానీ గెలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి నమస్కారం. మరియు వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందరున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పార్టీలోకి జాయిన్ కావడానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ అన్న గారు వాళ్ళ అభివృద్ధిని చూసి ఆకర్షితుడినై పార్టీలోకి చేరినాను. అలాగే అనంతపురంని అభివృద్ధి చేస్తున్న దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ నేను కూడా అన్నకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పనిచేస్తూ ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటున్నాను.